కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడంతో అన్నదాతలను సాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడంతో ఎండలు ముదరక ముందే చెరువులు, కుంటలు, బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో కొన్ని చోట్ల వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే మరికొన్ని చోట్ల పశువులకు మేతగా వదిలేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండు టెండల్లోనూ మత్తళ్లు దూకిన చెరువులు నేడు కాంగ్రెస్ పాలనలో నీటి కటకటతో రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అన్నదాతను అరిగోస పెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడంతో ఎండలు ముదరక ముందే చెరువులు, బావులు, బోర్లలో నీరు అడుగంటిపోతోంది. సాగునీరు లేక ఎండిపోతున్న పచ్చటి పంట పొలాలను చూసి కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల జిల్లా రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు పశువులకు మేతగా మారుతున్నాయి. బావుల్లో పూడికి తీసినా లాభం లేకపోవడంతో మరికొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లందిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనే బాగుండేదంటూ కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు అన్నదాతలు. కాళేశ్వర జలాల కోసం రైతులోకం ఆశగా ఎదురుచూస్తోంది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంతూరు రుద్రంగి. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ హయాంలో మండు టెండర్లో సైతం నిండైన చెరువులు, కుంటలు, పచ్చని పంటలు పండిన ఈ నేలపై కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మెట్ట ప్రాంతమైన రుద్రంగి చుట్టూరా నాగారం చెరువు, కలికోట సూరమ్మ చెరువు, అచ్చయ్యకుంట, బతుకమ్మ కుంట, గొలుపులెద్ది కుంట ఉన్నా సాగునీటికి గోసపడేదే. వానాకాలంలో వర్షాధారంగా పంటలు సాగిన యాసంగిలో మాత్రం భూములను బీళ్లుగా వదిలేయాల్సి వచ్చేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. బీడు భూములను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో మిడ్మానేరుతో పాటు వివిధ ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ సర్కార్ మెట్ట ప్రాంతమైన ఈ జిల్లాను వాటర్ హబ్ గా మార్చింది. రుద్రంగికి గోదావరి జలాలను తీసుకొచ్చి సాగునీటి కొరతను తీర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి నుంచి జలాలను ఎత్తిపోయించి చెరువులను నింపడంతో ఎండాకాలంలో సైతం మత్తడి దుంకాయి. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి కష్టాలు తీరాయి. దీంతో రైతులు దాదాపు 4000 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్లో రందీ లేకుండా పంటలు పండించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రుద్రంగి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చెరువులు, కుంటలు, బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. అటు రుద్రంగిలోనూ అచ్చయ్యకుంట, బతుకమ్మకుంట, నాగారం, సూరమ్మ చెరువుల్లో నీరు అడుగంటిపోయింది. సాగునీరు లేక పంట పొలాలు ఎండుతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు చేసి వాటర్ ట్యాంకర్తో నీళ్లందిస్తున్నారు. కొందరు రైతులు చేసేదేమీ లేక పశువులకు మేతగా వదిలిపెట్టారు. కనీసం ఎల్లంపల్లి నీటితోనైనా పంటలు కాపాడుకుందామనుకుంటే రేవంత్ సర్కార్ నీటిని విడుదల చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు పెద్దపేట వేశారని, సాగునీటి కటకట ఉండేదే కాదని చెప్తున్నారు. జనవరి నెలలోనే చెరువులన్నింటినీ కాళేశ్వరం నీటితో నింపేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన పంటలకైనా కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని బగ్గుమంటున్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఎక్కడంటూ మరికొంత రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి రుద్రంగి గ్రామంలో ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మరి పంటలన్నీ కూడా ఇవాళ పొట్ట దశకు వచ్చినాయి. మరికొన్నేమో ఇవాళ పొలం అంతా కూడా ఈనింది. అయినా కానీ కూడా ఇవాళ ఎల్లంపల్లి నీళ్లు ఇప్పటి వరకు కూడా మా రుద్రంగి రాలేదు. మరి గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్న కాలంలో జనవరి, ఫిబ్రవరి మాసంలోనే ముందుగానే ఇవాళ ఎల్లంపల్లి నీళ్ళు ఇచ్చి ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లి నీళ్ళు ఇస్తే మా రైతులందరం కూడా ఇవాళ సుభిక్షంగా, సంతోషంగా మా పంటలన్నీ ఒక్క అంగుళం కూడా ఎండిపోకుండా ఇవాళ మేము పండించుకొని మా పంటను అమ్ముకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా రుద్రంగి ఇవాళ రైతుల పరిస్థితి చాలా దీన అవస్థలో ఉన్నది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మరి తొందరగా ఎల్లంపల్లి నీళ్లను నాగార్చేర్లకు కానీ అచ్చగుంట్లకు నీళ్ళు ఇడిచి మా రైతులను కాపాడాలని, పంటలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
లేక ఇప్పుడు ఇంత పరిస్థితి అవుతుంది. నీళ్లు లేవు, మొత్తానికి ఎండిపోతున్నాయి పొలాలన్నీ. నీళ్ళ కాలువ ఇచ్చినా కానీ మంచిగా ఉంటుంది. అప్పుడు పైలా కేసీఆర్ ఇచ్చినప్పుడు నీళ్లు ఉన్నాయి ఆల్రెడీ, అప్పుడు మంచిగా వారిని. ఇప్పుడు నీళ్ళు లేక గింత కోస అవుతుంది. అవి నీళ్ళ టాకి తోటి తెచ్చుకుంటూ కోసుకుంటూ అవుతుంది. ఖాళీ పొట్టల మీద ఇప్పుడు ఇంకా 5 నెలలు అయితే ఆల్రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు లేవు అసలు ప్రస్తుతానికి. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎండాకాలం మొదలు కాకముందే పంటలు ఎండిపోతున్నాయి. చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి, మల్లాపూర్, వెంకటాయపల్లి, కాచిరెడ్డిపల్లి, కాసారం, ఉప్పర మల్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, గర్షకుర్తి తదితర గ్రామాల్లో సాగునీటి కొరతతో వందలాది ఎకరాల్లో వరి పంట బీటలు వారుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పశువులకు మేతగా వదిలేశారు. బావుల పూడికి తీసినా, మట్టి తొలగించి లోతు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గోపాలరావుపల్లి గ్రామంలో సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంటను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులతో ముచ్చటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎండిపోతున్న పంటల సమస్య, నష్టపరిహారంపై ప్రస్తావిస్తానని హరీష్ రావు రైతులకు హామీనిచ్చారు.